ఈరోజు నేను ఈ వీడియోలో సుజీ రవ్వ ఉల్లగడ్డ వేసి బాల్స్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బాల్స్ని టమాటా కచప్లో నంచుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఈ బాల్స్ చాలా చాలా బాగుంటాయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అలా ఫ్రై చేసేసుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసేసుకోండి. వాటిని కూడా అలా ఒక 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకొని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం 2 వేసుకొని అట్లా తొందరగా కలిపేసేసి వాటర్ యాడ్ చేసేసుకోండి. 1.5 కప్పు దాకా, ఆ కప్పుతో 1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ అనేది తెల్లడం స్టార్ట్ అయ్యాయి. నేను ఆ కప్పుతోనే 1 కప్పు సుజీ రవ్వని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి ఉండలు కట్టేస్తాయండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గరిటె తీసుకొని ఉండలేం లేకుండా బాగా కలిపేశారనుకోండి ఇలా వచ్చేసేయాలండి మన టెక్స్చర్ అనేది. ఇలా వచ్చేసింది అనుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసేసేయండి. ఆ ఆవిరికి 2 నిమిషాల పాటు తీవాకండి. ఆ ఆవిరికి కొంచెం రవ్వ అనేది కొంచెం మెత్తపడుతుందండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా కలిపేసేసేయండి. చల్లారిపోయాక సరిగా కదండి. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. నేను ముందుగానే ఒక పెద్ద ఉల్లిపాయని ఉడకబెట్టేసుకొని అలా స్మాష్ చేసుకొని ఆ రవ్వలో వేసేసుకుంటున్నానండి. 1 కప్పు సరిపోతుంది. అదే కప్పుతో సగం కప్పు ఉల్లిపాయలు వేసేసుకోండి. కొంచెం కొత్తిమీరని అలా సన్నగా కట్ చేసి వేసేసుకొని ఆ 2 మొత్తం మనకి బాగా మిక్స్ అయ్యేలాగా అలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలిపేసేసేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ దోశ తిని పిల్లలకు కోరుకుంటుందంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. చూడండి అలా మిక్స్ చేసేసుకోండి. బాగా ముద్దలాగా వచ్చేస్తుందండి. మనం మిక్స్ చేసామంటే కొంచెం కొంచెం తీసుకొని అలా బాల్స్ లాగా చేసుకోండి. లేకపోతే చేతిలో మనం తట్టి అలా చిన్నగానే వేసుకోవచ్చండి. మనకి ఇష్టం వచ్చిన షేప్లో చేసుకొని పెట్టేసుకోవచ్చు. చూడండి నేను ఇలా బాల్స్ లాగా చేసి పెట్టేసుకున్నానండి. మొత్తం ప్లేట్లోనే కడాయి పెట్టేసేసి ఆయిల్ వేడెక్కాక ఒకటొకటి వేసేసుకుంటున్నానండి. ఆయిల్ని పెద్ద పీల్చుకోదండి. ఈ బాల్స్ మనం చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఈ బాల్స్ అనేవి లోపల వరకు బాగా ఉడుకుతాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. తింటుంటే ఒకసారి చేసుకొని తినాలనుకోండి మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోండి. ఆ కలర్ వచ్చినాక తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మిగతా బాల్స్ అన్నిటిని అలానే కాల్చుకొని తినేసేయడమే. చాలా చాలా బాగా నచ్చాయండి. నేను వేస్తూ ఉంటేనే అన్నీ తినేసారండి, అంత బాగా నచ్చాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.